For our meditation this morning, shall we turn our Bibles to John the Gospel, chapter 16 and verse 33. ఈ ఉదయకాలము మన ధ్యానార్థమై యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యమునకు మన వేద గ్రంథములను తిప్పెదము. These things have I spoken unto you, that in me ye might have peace. In the world here ye shall have tribulation, but be of good cheer, I have overcome the world. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Jesus Christ, while he was on this earth, he spoke many things to his disciples. యేసుక్రీస్తు ఈ లోకములో ఉండగా ఆయన తన శిష్యులతో అనేక విషయాలను గూర్చి మాట్లాడి ఉన్నాడు. Here also Jesus spoke to his disciples about facing tribulations in this world. ఇక్కడ కూడా యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ లోకములో శ్రమను ఎదుర్కోవడం గురించి అనుభవించడం గురించి మాట్లాడుచున్నాడు. Jesus said, in this world ye shall have tribulation. యేసు చెప్పి ఉన్నాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. You will have sufferings and you will have to go through many difficult paths. ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అనేకమైన కష్టతరమైన మార్గములలో గుండా మీరు వెళ్ళవలసి వచ్చును. But be of good cheer, I have overcome the world. అయితే ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. People of God, while facing tribulation, sufferings in this world, can be cheerful, having known that Jesus is with them. ఈ లోకములో దేవుని బిడ్డలైన వారు శ్రమలు అనుభవించుచు శోధనలు కష్టముల మార్గములో గుండా వెళ్ళుచున్నప్పుడు వారు ధైర్యం తెచ్చుకోవాలి, లేక సంతోషించాలి. ఎందుకంటే వారు యేసు నాతో ఉన్నాడు అనే గ్రహింపు గలవారై ధైర్యముగా ఉండాలి. In the midst of all our trials and tribulation, Jesus says, be of good cheer. మన యొక్క శోధనలు శ్రమలన్నిటి మధ్యలో యేసు మనతో చెప్పుచున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి. So we may face many things in our life, many sufferings and sorrows in our life, but we should be of good cheer, knowing that our Jesus is with us to comfort us. ఈ లోకములో అనేకమైన శ్రమలను శోధనలను కష్టములను మనం ఎదుర్కొనవచ్చును. అయితే వాటన్నిటి మధ్యలో మనం ధైర్యం తెచ్చుకొని ఉండాలి. ఎందుకంటే యేసు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించి ధైర్యముగా ఉండాలి. He will never leave us, neither will he forsake us. ఆయన మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. He is always there to comfort us. ఆయన ఆదరించుటకై మన కొరకు ఎల్లప్పుడూ ఉన్నాడు. He is always there to give us his peace. ఆయన ఎల్లప్పుడూ మనకు ఆయన సమాధానమునిచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. He is always there to support us. మనకు సహాయము చేయుటకై ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. That is why we should not look unto the world. అందు నిమిత్తమే మనము ఈ లోకము తట్టు చూడకూడదు. Because in the world only tribulation, sufferings are there. ఎందుకంటే ఈ లోకములో మనము కేవలం శ్రమలను కష్టములను మాత్రమే చూడగలుగుచున్నాము. But we should look unto Jesus, who can give us his peace and comfort us. అదే సమయంలో మనం మన యేసు వైపు చూడవలెను. ఆయన మన శ్రమల మధ్యలో శోధన మధ్యలో మనకు ఆయన ధైర్యమును విశ్రాంతిని ఆదరణను ఇవ్వగలడు. In Psalm 138 and verse 7 we read a beautiful promise of God. 138వ కీర్తన 7వ వాక్యములో దేవుని యొక్క ఒక చక్కని వాగ్దానమును గురించి చదువుచున్నాము. Though I walk in the midst of trouble, then thou will revive me. Thou shalt stretch forth thine hand against the wrath of mine enemies, and thy right hand shall save me. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. Here the psalmist says, though I walk in the midst of trouble, thou shalt revive me. ఇక్కడ కీర్తనాకారుడు చెప్పుచున్నాడు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. Though we go through troubles, though we go through sufferings, though we go through problems and tribulations, our God is there, our Jesus is there to revive us. మనము శోధనలో గుండా వెళ్ళినప్పటికీ, కష్టములలో గుండా వెళ్ళినప్పటికీ, శ్రమలలో గుండా వెళ్ళినప్పటికీ, ఆదరణ లేని స్థితిలో గుండా వెళ్ళినప్పటికీ మనలను ఆదరించు నిమిత్తమై సహాయము చేయి నిమిత్తమై మన యేసు మనకున్నాడు. This world means a place where people dwell.
ఈ లోకము అనగా ప్రజలు నివసించే ఒక స్థలము. Or the world, its another name is cosmos, which is known as the beauty of the world. ఈ లోకము అని చెప్పినప్పుడు అది విశ్వము లేక ఈ సౌందర్యం అంతా నివసించే ఒక స్థలము. We should understand that we are in this world, but we are not of the world. మనము గ్రహించవలసిన సత్యం ఏమనగా మనం ఈ లోకములోనే ఉన్నాము కానీ మనం ఈ లోకమునకు సంబంధించిన వారము కాదు. Jesus came into this world to face the tribulation first. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన మొదటి కారణము ఈ లోకములో ఉన్న శ్రమను ఎదుర్కొనుటకే. He was hated by the world. ఈ లోకము ద్వారా ఆయన ద్వేషించబడి ఉన్నాడు. He created the world, but the world knew him not. ఆయన ఈ లోకమును సృష్టించి ఉన్నాడు, అయితే లోకం ఆయనను ఎరుగలేదు. So also like Jesus, we should live in this world. యేసుక్రీస్తు వలనే మనం కూడా ఈ లోకములో జీవించవలెను. Though we live in this world, we should live a separated life. మనం ఈ లోకములో జీవించినప్పటికీ ఈ లోకమునకు వేరైన జీవితం మనం జీవించవలెను. We should never expect a trouble-free life in this world. ఈ లోకములో మనము ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేని ఒక జీవితం ఉంటుంది అని ఎదురు చూడకూడదు. We should always know that this world is full of tribulation and sufferings, and we should be ready to face it. ఈ లోకములో ఎల్లప్పుడూ శ్రమయు శోధనలు మాత్రమే ఉంటాయని మనం గ్రహించి ఎల్లప్పుడూ దాన్ని ఎదుర్కొనుటకు మనం సిద్ధముగా ఉండవలెను. This word tribulation comprises of many things. ఈ శ్రమ అనే మాట అనేక వాటికి పోల్చి మనం చెప్పవచ్చును. It can be pressure. అది ఒత్తిడి చెప్పుచున్నది. It can be a burden. అది ఒక భారాన్ని చూపించుచున్నది. It can be affliction. అది శ్రమను చూపించుచున్నది. It can be anguish. అది వేదనను చూపించుచున్నది. It can be persecution. అది హింసను చూపించుచున్నది. So this tribulation can come in many different ways into the life of the children of God. ఈ విధముగా ఈ శ్రమను దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో అనేక విషయాలకు మనము పోల్చి చెప్పవచ్చును. Now how do you know that you are a true Christian in this world? మనం ఏ విధముగా మీరు ఒక నిజమైన క్రైస్తవుడుగా ఈ లోకంలో జీవించుచున్నారని చెప్పగలము? There are many Christians in this world. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. There are many denominations in this world. ఈ లోకంలో రకరకాల సంఘములు సంస్థలు ఉన్నాయి. But in this world, how do you know that you are a true Christian? అయితే ఈ లోకములో నీవు ఒక నిజమైన క్రైస్తవుడివి అని నువ్వు ఎలా తెలుసుకోగలవు? Reading 2 Timothy chapter 3 and verse 12. 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. Ye and all that will live godly in Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. Yea, and all that shall live godly in Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. That is the sign of a true Christian. అదే నిజమైన క్రైస్తవుడికి ఉన్న ఒక గుర్తు. If you are a true Christian, మీరు గనుక ఒక నిజమైన క్రైస్తవుడు అయినట్లయితే, if you are living godly in Christ Jesus, మీరు క్రీస్తు యేసునందు ఒక దైవ భక్తి గల జీవితం జీవించుచున్నట్లయితే, then definitely you will face persecution. మీరు ఖచ్చితంగా హింస పొందుదురు. You will have to go through sufferings in your life. మీ జీవితంలో మీరు శ్రమల గుండా వెళ్ళవలసి You will have వస్తుంది. to face problems in your life. మీ జీవితంలో అనేక సమస్యలు మీరు ఎదుర్కొనవలెను. But if you say that you don't have any problem, you don't face any tribulation, you don't undergo any persecution, ఒకవేళ మీరు గనక ఎటువంటి శోధనలో గాని కష్టాలలో గుండా గాని శ్రమలలో గాని హింసలలో గాని వెళ్ళనట్లయితే, then that means you are not living godly in Christ Jesus. దాని అర్థం ఏమనగా మీరు క్రీస్తు యేసునందు ఒక నిజమైన భక్తిగల జీవితం జీవించుట లేదు అని అర్థం. You are living along with the world. మీరు ఈ లోకముతో పాటుగా లోకము వంటి జీవితమే చేయుచున్నారు. If a Christian who lives godly in Christ Jesus doesn't face persecution, means he is not living a godly life. ఒక క్రైస్తవుడైన వ్యక్తి దేవుని యందు దైవ భక్తిలో క్రీస్తు యేసునందు హింస మార్గము గుండా హింసింపబడుచు వెళ్ళనట్లయితే ఆ వ్యక్తి ఒక నిజమైన భక్తిగల జీవితం జీవించుటలేదు, అతను ఒక సాధారణమైన క్రైస్తవ జీవితమే జీవించుచున్నాడు. So the sign of a true Christian is that Christian will face persecution, sufferings, problems, difficulties in his life. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడికి ఉన్న గుర్తు ఏదనగా, ఒక నిజమైన క్రైస్తవుడు తన జీవితంలో హింసను శ్రమను
బాధను కష్టములను అనుభవించుచున్నాడు. Daniel, Joseph, David, and all these Old Testament saints, they suffered persecution in their lives. దానియేలు, యోసేపు, దావీదు, ఇక పాత నిబంధన కాలంలోని ఇంకా అనేక మంది భక్తులు వారు ఈ హింస మార్గం గుండా వెళ్ళి ఉన్నారు. One beautiful example is that of the life of Job. దానికి ఒక చక్కని ఉదాహరణ యోబు యొక్క జీవితం. In Job chapter 30 and verse 16, యోబు గ్రంథము 13వ అధ్యాయము 16వ వాక్యములో, ఇదియు నాకు రక్షణార్థమైన దగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు. He also shall be my salvation, for an hypocrite shall not come before Job him. chapter 30 verse 16. 30వ అధ్యాయము 16వ వాక్యం. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపత్తిదములు నన్ను పట్టుకొని ఉన్నవి. And now my soul is poured out upon me, the days of my affliction have taken hold upon me. The days of affliction has taken hold of me. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. So the days of affliction means the days of trial, ఆపద దినములు అనగా శ్రమ కలిగిన దినములు, the days of bitterness, చేదు కలిగిన దినములు, the days of darkness, చీకటి గల దినములు, the days of sorrow. దుఃఖము కలిగిన దినములు. All that you can read in verse 26. ఆ వాక్యములన్నీ కూడా 26వ వాక్యంలో చదువుచున్నాం. The days of affliction has taken hold of me. ఆపద దినములు లేక శ్రమ గల దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. Again in verse 27 he says, 27వ వాక్యములో మరలా ఇలా చెప్పుచున్నాడు, My bowels boiled and rested not, the days of affliction prevented me. నా పేగులు మానక మండుచున్నవి, అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను. the days of affliction prevented me. అపాయ దినములు నన్ను ఎదుర్కొని ఆటంకపరిచి ఉన్నవి. That means the days of affliction came upon me without any warning. దాని అర్థం ఏమనగా ఎటువంటి హెచ్చరిక లేకుండానే, ముందుగా తెలియకుండానే ఈ ఆపద దినములు హఠాత్తుగా నా మీదికి వచ్చి ఉన్నవి. Job's life can be segregated into two periods or two parts. యోబు యొక్క జీవితాన్ని మనం రెండు భాగాలుగా విభజించవచ్చును. One is the period of prosperity. ఒక భాగము అతను నిరంతరము వృద్ధి పొందుచున్న సమృద్ధి గల జీవితం. Another is the period of adversity. రెండవది ఆయన జీవితంలో కష్టములు కలిగిన సమయము. We also have to go through such a Christian life. మనము కూడా క్రైస్తవ జీవితంలో ఇటువంటి మార్గముల గుండా వెళ్ళవలసి వచ్చును. Always we will not have prosperity in our life. మన జీవితంలో ఎల్లప్పుడూ సమృద్ధినే కలిగి ఉండము. We will have to go through adversity also. మన జీవితంలో లేమి కష్టము కలిగిన స్థితిలో గుండా కూడా వెళ్ళవలసి We వచ్చును. will have to go through afflictions in our life. మన జీవితంలో ఆపదలలో శ్రమలలో గుండా వెళ్ళవలసి వచ్చును. But these tribulations can never destroy our life. అయితే ఈ శ్రమలు ఎన్నడూ మన జీవితాలను నాశనము చేయలేవు. But we should understand these tribulations will bring certain blessings in our life. మన జీవితంలో ఈ శ్రమలు లేక ఈ కష్టములు అనేవి ఆశీర్వాదాలను తీసుకొని వచ్చును అనే విషయాన్ని మనం గ్రహించాలి. That is why Jesus said, "Be of good cheer, I have overcome the world." అందుకే యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. When you are going through affliction, you be of good cheer. మీలో అనేక మంది శ్రమల ద్వారా వెళ్ళుచున్నారు, అలా వెళ్ళుచున్నప్పుడు మీరు ధైర్యము కలిగి ఉండుడి. When you are going through sufferings, be of good cheer. అనేక మంది శ్రమల గుండా వెళ్ళుచున్నారు, ధైర్యము కలిగి ఉండుడి. When you are facing troubles and difficulties, be of good cheer. అనేక మంది కష్టములు ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు, ధైర్యము తెచ్చుకొనుడి. Why should we be of good cheer when we go through such paths? మనం అటువంటి మార్గములో గుండా వెళ్ళుచున్నప్పుడు ఎందుకు ధైర్యము తెచ్చుకొనవలెను? Knowing that Jesus is with us. ఎందుకంటే యేసు మనతో కూడా ఉన్నాడు అని గ్రహించి ధైర్యం కలిగి ఉండాలి. And all the blessings are kept for us. దాని మూలముగా సమస్త ఆశీర్వాదములు మన కొరకు ఉంచబడి ఉన్నవని So గ్రహించాలి. don't fear when you go through tribulation and sufferings. కాబట్టి మీరు శ్రమల మార్గములో కష్టముల మార్గములో గుండా వెళ్ళుచున్నప్పుడు భయపడవద్దు. You remember it is ordained by God for you. అవన్నీ దేవుడు మీ నిమిత్తమై అనుమతించినవని జ్ఞాపకం And you చేసుకోండి. remember God has kept certain blessings for you. మీ నిమిత్తమై దాని మూలముగా దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఉంచి ఉన్నాడు అని గ్రహించండి. What are the blessings that tribulation brings in our life? ఈ శ్రమలు మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలను తీసుకుని వచ్చును? Firstly, Psalm 132 and verse 1. మొట్టమొదటిగా 132వ కీర్తన మొదటి వాక్యము. Lord, remember David and all his afflictions. యెహోవా
దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. Here, David was speaking about his afflictions. ఇక్కడ దావీదు తనకు కలిగిన బాధలన్నిటిని గురించి It మాట్లాడుచున్నాడు. is known as afflictions of David. ఇక్కడ దావీదుకు కలిగిన బాధలు అని చెప్పబడి ఉన్నవి. God permitted many afflictions in David's life. దావీదు జీవితంలో దేవుడు అనేకమైన బాధలను అనుమతించి ఉన్నాడు. But all these afflictions turned out to be a great blessing for him. అయితే ఈ ఆపదలన్నీ ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదముగా మార్చబడి ఉన్నవి. Now why does God permits afflictions in our life? ఎందుకు దేవుడు మన జీవితంలో ఈ శ్రమలను బాధలను అనుమతిస్తాడు? God permits afflictions in our life to break us and to change our character and to make us like Jesus. దేవుడు మనలను బ్రద్దలు చేసి మన స్వభావమును మార్చి మనలను యేసువలే మార్చు నిమిత్తమే దేవుడు మన జీవితంలో ఈ బాధలను శ్రమలను అనుమతిస్తాడు. So when an affliction comes in your life, కాబట్టి మీ జీవితంలో ఏదైనా శ్రమ సంభవించినట్లయితే, when God breaks you, దేవుడు మిమ్మల్ని బ్రద్దలు చేసినప్పుడు it is only for your good. అది నీ మేలు నిమిత్తమే. It is only to change your character. అది మీ స్వభావమును మార్చు నిమిత్తమే. It is only to make you like Jesus. అది మిమ్మల్ని యేసువలే మార్చు నిమిత్తమే. In Joseph's life also there were many afflictions. యోసేపు యొక్క జీవితంలో కూడా అనేక రకాలైన శ్రమలను మనం చూస్తున్నాం. But these afflictions did not destroy Joseph's life. అయితే ఈ శ్రమలన్నీ యోసేపు యొక్క జీవితాన్ని నాశనం చేయలేదు. But these affliction took Joseph to the highest rank. అయితే ఈ శ్రమలన్నీ యోసేపును ఒక గొప్ప ఉచ్చ స్థాయికి తీసుకుని వెళ్ళి ఉన్నవి. Joseph's life was changed due to all the afflictions he went through in his life. యోసేపు తన జీవితంలో తాను వెళ్ళిన ఈ శ్రమలన్నిటి మూలముగా యోసేపు యొక్క జీవితము చాలా ఆశీర్వదించబడి గొప్ప స్థాయికి వెళ్ళి ఉన్నది. So affliction is a blessing. కాబట్టి ఈ శ్రమ ఒక ఆశీర్వాదం. That is why Jesus said, be of good cheer. అందుకే యేసు చెప్పి ఉన్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి. In this world ye shall have tribulation, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, but be of good cheer. అయితే ధైర్యము వహించుడి. Because these afflictions will break us and change our character and make us like Jesus. ఎందుకంటే ఈ శ్రమలు మనలను బ్రద్దలు చేసి మన స్వభావములను మార్చి యేసు వలె మనలను మార్చును. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Secondly, రెండవదిగా Psalm 119 119వ కీర్తన and verse 71. 71వ వాక్యము. It is good for me that I have been afflicted, that I might learn thy statutes. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఇండుట నాకు మేలాయెను. The psalmist says, it is good that I have been afflicted. ఇక్కడ కీర్తనకారుడు చెప్పుచున్నాడు, శ్రమ నొంది ఇండుట నాకు మేలాయెను. Because you afflicted me, I was able to learn your precepts or laws. నేను శ్రమ పొందుట మూలముగా మీ కట్టడలను లేక మీ న్యాయ విధులను నేను నేర్చుకొనగలిగి ఉన్నాను. What was his state before he received affliction from the Lord? దేవుని యొద్ద నుంచి ఇతను శ్రమను పొందక ముందు ఇతని స్థితి ఎలా ఉన్నది? Read verse 67. 67వ వాక్యం చదవండి. Before I was afflicted, I went astray, but now I have kept thy word. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. He says, before I was afflicted, I went astray. ఇక్కడ ఆయన చెప్పుచున్నాడు, శ్రమ కలుగక ముందు నేను త్రోవ తప్పి ఉన్నాను. So many of us we go astray from the word of God, from the presence of God. అనేక సార్లు మనలో అనేక మంది దేవుని యొక్క వాక్యము నుంచి దేవుని సన్నిధి నుంచి దూరముగా తొలగి వెళ్ళుచున్నాం. So God has to afflict us to bring us back to him. దేవుడు మరలా తన యొద్దకు మనల్ని తీసుకొని వచ్చు నిమిత్తమై మన జీవితంలో శ్రమను అనుమతించవలసి ఉన్నది. God afflicts us so that we may learn his precepts or his laws. మనము ఆయన కట్టడలను ఆయన న్యాయ విధులను మనము గ్రహించునట్లుగా నేర్చుకున్నట్లుగా దేవుడు మన జీవితంలోనికి శ్రమను అనుమతించును. So after being afflicted, he learned the precepts of God, and after that he was walking in the right way. అతను శ్రమ పెట్టబడిన తరువాత దేవుని యొక్క కట్టడలను నేర్చుకొని ఆయన దేవుని మార్గములో నడిచి ఉన్నాడు. So it is good that God afflicts us. కాబట్టి
దేవుడు మనను శ్రమ పెట్టినప్పుడు అది మనకు మంచిది, మేలైనది. It is good that God sends affliction for us. దేవుడు మనకు శ్రమను పంపించినప్పుడు అది మనకు మేలుకరమైనది. Because of this affliction we will learn the precepts and laws of God and we will come back to the Lord. ఈ శ్రమల మూలముగానే మనము దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను నేర్చుకొని మనము తిరిగి దేవుని యొద్దకు వచ్చేదము. According to Deuteronomy chapter 4, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో వ్రాసినట్లుగా when we read verses 30 and 31, 30-31వ వాక్యములు మనం చదివినప్పుడు, in tribulation we should turn to the Lord. మనము శ్రమ బాధపరచబడినప్పుడు దేవుని తట్టు తిరగవలెను. Then only the Lord will be merciful to us. అప్పుడు మాత్రమే యెహోవా దేవుడు మనలను కనికరించును. Praise be to God. దేవునికి స్తోత్రం So కలుగును. we should not fear afflictions or tribulations. కాబట్టి మనము శ్రమలను చూచి హింసలను చూచి భయపడకూడదు. These afflictions help us to learn the precept of God, law of God, and to walk with God. ఈ శ్రమలన్నీ మనము దేవుని కట్టడలను న్యాయ విధులను నేర్చుకున్నట్లుగా మనకు సహాయము చేసి దేవునితో కూడా మనం నడుచుటకు సహాయము చేయును. That is why tribulation or affliction is a blessing for us. అందువలన శ్రమ హింస మనకు ఆశీర్వాదకరమయ్యున్నవి. Thirdly, మూడవదిగా Acts of the Apostle chapter 14 verse 22. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వాక్యము. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. Confirming the souls of the disciples and exhorting them to continue in the faith, and that we must through much tribulation enter into the kingdom of God. Confirming the souls of the disciples and exhorting them to continue in faith, and that through much tribulations we shall enter into the kingdom of God. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసములో నిలకడగా ఉండవలని వారిని హెచ్చరించి మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో చేరవలనని చెప్పాను. How shall we enter the kingdom of God? మనం ఏ విధముగా దేవుని రాజ్యములో ప్రవేశింపగలము? Through much tribulation. అనేక శ్రమలను అనుభవించి. If you want to enter into the kingdom of God, మీరు దేవుని రాజ్యములో ప్రవేశించవలనంటే you will have to go through much tribulation, much suffering, much problems in your life. మీ జీవితంలో మీరు అనేక శ్రమలను అనుభవించవలెను, అనేక శోధనలో గుండా వెళ్ళవలెను, అనేక కష్టములు అనుభవించవలెను. So don't think that entering into the kingdom of God is very easy. అందువలన దేవుని రాజ్యంలో ప్రవేశించుట చాలా సులువు అని తలంచవద్దు. Living a cozy life in this world, a comfortable life in this world, and entering into the kingdom of God, that is not possible. ఈ లోకంలో ఏదో ఒక సాధారణమైన జీవితం చేసి ఇష్టానుసారమైన జీవితం చేసి దేవుని రాజ్యంలో చేరవచ్చు అని తలంచవద్దు. అది సాధ్యపడదు. Through much tribulation only we will enter the kingdom of God. అనేక శ్రమలను అనుభవించి మాత్రమే మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపగలము. So God permits these tribulations and afflictions to make us worthy to enter into the kingdom of God. కాబట్టి దేవుడు అనేకమైన శ్రమలను హింసలను మన జీవితంలో అనుభవించుట ద్వారా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనలను యోగ్యులుగా చేయును. So if afflictions are making us worthy for the kingdom of God, then afflictions are a blessing for us. కాబట్టి ఈ హింసలు లేక శ్రమలు అనేవి మనలను దేవుని రాజ్యమునకు పాత్రులుగా చేయుచున్నట్లయితే ఈ శ్రమలు లేక హింసలు అనేవి మనకు ఆశీర్వాదమే. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Fourthly, నాలుగవదిగా Hebrews chapter 11 verses 35 to 37. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వాక్యము నుంచి 37వ వాక్యం వరకు. Women received their dead raised to life again, and others were tortured, not accepting deliverance that they might obtain a better resurrection, and others had trial of cruel mockings and scournings, yea, moreover of bonds and imprisonment. They were stoned, they were sawn asunder, were tempted, were slain with the sword. They wandered about in sheepskins and goatskins, being destitute, afflicted, tormented. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Here we read about the children of God. They went through so many
problems and so many sufferings. ఇక్కడ దేవుని బిడ్డలు అనేక మంది పలు విధములైన శోధనలలో గుండా శ్రమలలో గుండా వెళ్ళినట్లుగా చూస్తున్నాం. What is written about them? వారిని గురించి ఇక్కడ ఏమి వ్రాయబడి ఉన్నది? They did not accept deliverance in the tribulation. వారు వెళ్ళుచున్న శ్రమల మార్గములో వారు విడుదల పొందుటకు ఒప్పుకోలేదు. That means they could have escaped. దాని అర్థం ఏంటంటే వారు కావాలనుకుంటే ఆ శ్రమల నుంచి తప్పించుకొని వెళ్ళవచ్చు. They could have run away. వారు ఆ శ్రమ నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. They could have avoided the persecution. ఆ హింసను వారు తప్పించుకొని వెళ్ళవచ్చు. They could have delivered themselves. వారు తమను తాము విడిపించుకొనగలిగిన వారే. But they did not accept deliverance in the time of tribulation and affliction. అయితే వారికి శ్రమలు హింసలు కలిగిన సమయంలో వారు విడుదల పొందుటకు ఇష్టపడలేదు. Why? ఎందుకు? So that they may obtain a better resurrection. మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి. We are more blessed than those people. ఆ వారందరికంటే కూడా మనం ఇంకా ఎక్కువ ధన్యకరమైన ప్రజలై ఉన్నాం. So that's why we should also not accept deliverance in tribulation. కాబట్టి మనము కూడా హింసలలో శ్రమలలో గుండా వెళ్ళుచున్నప్పుడు విడుదల పొందుటకై మనము ఎదురు చూడకూడదు. When you are standing for the truth, మనమందరము సత్యము నిమిత్తమై నిలువబడి ఉన్నాము. No, when we stand మనము for the సత్యము కొరకు నిలువబడినప్పుడు many tribulations will come. అనేకమైన శ్రమలు హింసలు వచ్చును. There are two choices for you. అప్పుడు మీకు రెండు దారులు ఉంటాయి. Either you can stand for the truth, మీరు సత్యము కొరకు స్థిరముగా నిలిచి ఉండవచ్చు. otherwise you can run away. లేనట్లయితే మీరు తప్పించుకొని దూరంగా వెళ్ళవచ్చు. You can choose any one of them. మీ రెండిలో దేన్నైనా మీరు ఎన్నుకోవచ్చు. If you stand for the truth of divine healing, మీరు దైవిక స్వస్థత కొరకై స్థిరముగా నిలవబడవలనంటే perhaps you may get the healing or you may have to die also. ఒకవేళ మీకు స్వస్థత దొరకవచ్చు లేదా మీరు ఆ దైవిక స్వస్థతలో మరణించవచ్చు. But second option also you can have. అయితే మీరు రెండవ అంశాన్ని కూడా దారిని కూడా మీరు ఎన్నుకోవచ్చు. You can go to the hospital, you can go to the doctors, you can get medicines, use medicines and you can get healed. మీరు ఆసుపత్రికి వెళ్ళవచ్చు, మీరు డాక్టర్లను సంప్రదించవచ్చు, మీరు పరీక్షలు చేయించుకొని మందులు వాడి మీరు దాని మూలముగా బాగుపడవచ్చు. So choice is there before you. అయితే ఈ రెండిట్లో దేన్ని ఎన్నుకోవాలి అనే అంశం మీ దగ్గరే ఉన్నది. When you stand for the truth, మీరు సత్యము కొరకై నిలబడినప్పుడు, when you face tribulation, మీరు శ్రమలు అనుభవించినప్పుడు, when you are afflicted, మీరు హింస పొందినప్పుడు, there is always a choice for you. మీకు ఎల్లప్పుడూ ఒక ఎన్నిక ఉన్నది. But what is written about these people? అయితే ఇక్కడ ఉన్న రాయబడిన వారిని గురించి ఏమేమి రాయబడి ఉన్నది? They did not accept deliverance in the time of tribulation so that they might obtain a better resurrection. అయితే వీరు మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరిన వారై విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. But what is the blessing of this affliction? అయితే ఈ శ్రమలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? Psalm 22 and verse 24. 22వ కీర్తన 24వ వాక్యము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. For he hath not despised nor abhorred the affliction of the afflicted, neither hath he hid his face from him, but when he cried unto him, he heard. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగునుగా. God will never abhor or despise the affliction of the afflicted. దేవుడు బాధపడు వారి బాధను అసహ్యించుకొనడు. He will never hide his face. ఆయన ఎన్నడూ వారికి తన ముఖమును దాచిపెట్టడు. He will never stop his ears. ఆయన ఎన్నడూ వారి ప్రార్థనకు వినకుండా ఉండడు. That is a great blessing. అదే గొప్ప ఆశీర్వాదం. When you are going through afflictions, మీరు శ్రమల గుండా వెళ్ళుచున్నప్పుడు, when you are going through sufferings, మీరు బాధల గుండా వెళ్ళుచున్నప్పుడు, remember God will never abhor you or despise you. దేవుడు ఎన్నడూ మిమ్మల్ని తృణీకరించడు, మీ యందు అసహ్యపడడు అని మీరు జ్ఞాపకం చేసుకోండి. God will never hid himself from you. దేవుడు ఎన్నడూ మీ ప్రార్థనను వినకుండా ఆయన చెవి మూసుకొనడు. God will never hide himself from you. దేవుడు ఎన్నడూ తన ముఖమును మీ నుంచి దాచుకొనడు. He will always respect our affliction. దేవుడు ఎల్లప్పుడూ మన శ్రమను ఆయన గౌరవపరచును. That is why we should not choose to deliver ourselves from the afflictions. అందువలన మనమే మనకున్న శ్రమ నుంచి విడుదల పొందాలి అని ప్రయాసపడకూడదు. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Lastly, చివరిగా 2 Corinthians chapter 1 and verse 4. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం.
who comforteth us in all our tribulation, that we may be able to comfort them which are in any trouble, by the comfort wherewith we ourselves are comforted of God. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని నేను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. It's a very beautiful verse. ఇది చాలా చక్కని వాక్యం. When you go through tribulation or affliction, మీరు శ్రమల్లో గుండా శోధనలో గుండా వెళ్ళుచున్నప్పుడు God will comfort you. దేవుడు మిమ్మను ఆదరించును. You will receive the comfort of God. మీరు దేవుని యొక్క ఆదరణను పొందుకొనెదరు. You will experience the comfort of God. మీరు దేవుని యొక్క ఆదరణను అనుభవిస్తారు. Now how does this turns out to be a blessing? అప్పుడు ఇది ఏ విధముగా మీకు ఆశీర్వాదకరముగా మారును? When others are going through tribulation or affliction, ఇతరులు శ్రమల గుండా శోధనల గుండా వెళ్ళుచున్నప్పుడు God will make you a source of comfort for those people. దేవుడు వారికి మిమ్మును ఒక ఆదరణ స్థలముగా మార్చును. So that you may comfort them wherewith you were comforted. మీరు పొందిన ఆదరణ మూలముగా మీరు వారిని ఆదరించున్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. See how affliction becomes a blessing for చూడండి us. ఇప్పుడు ఈ శ్రమ మనకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారిందో. When you are going through sufferings, మీరు శ్రమల గుండా వెళ్ళుచున్నప్పుడు you will receive the comfort of God. మీరు దేవుని యొక్క ఆదరణను పొందుకుంటారు. You will experience God in your life. మీ జీవితంలో దేవునిని మీరు అనుభవిస్తారు. Then when you know about others who are going through affliction, అప్పుడు ఇతరులు మీరు శ్రమలలో గుండా వెళ్ళుచున్నారని మీరు తెలుసుకున్నప్పుడు you will go to them and you will comfort them. మీరు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరిస్తారు. The comfort which you received from the Lord, the same comfort you will give them. మీరు దేవుని యొద్ద నుంచి పొందుకొనిన ఈ ఆదరణ మీరు ఆ ఆదరణను వారికి ఇస్తారు. That means God makes you a source of comfort for those who are going through afflictions and tribulations. దాని అర్థమేమనగా ఎవరైతే శ్రమల ద్వారా కష్టముల మార్గములో హింసల ద్వారా వెళ్ళుచున్నారో వారిని ఆదరించు నిమిత్తమై ఒక ఆదరణ స్థానముగా దేవుడు మిమ్మల్ని మార్చును. That means in afflictions we are blessed and we are made a blessing also for others. దాని అర్థమేమనగా ఈ శ్రమల మూలముగా మనము ఆశీర్వదించబడుచున్నాము. ఈ శ్రమల మూలముగానే ఇతరులకు మనము ఆశీర్వాదకరముగా మారుచున్నాము. In tribulation God comforts us. కాబట్టి ఈ శ్రమలలో దేవుడు మనల్ని ఆదరించుచున్నాడు. How does God comfort us? దేవుడు ఏ విధముగా మనల్ని ఆదరించుచున్నాడు? In 3 ways God comforts us. 3 విధాలుగా దేవుడు మనల్ని ఆదరించుచున్నాడు. First, it is known as personal comfort. మొట్టమొదటిది వ్యక్తిగత ఆదరణ. For example, Joseph and David. ఉదాహరణకు యోసేపు దావీదు. There was nobody to comfort them. వారిని ఆదరించుటకు ఎవరూ లేరు. Nobody was there to say a peaceful word to Joseph. యోసేపుకి ఎవరైనా ఒక 4 సమాధానకరమైన మాటలు చెప్పాలని అక్కడ ఆయన దగ్గర ఎవరూ లేరు. David was also alone. దావీదు కూడా ఒంటరిగా ఉన్నాడు. There was nobody to comfort David. దావీదును ఆదరించుటకు అతని ప్రక్కన ఎవరూ లేరు. So what do we find in their life? అయితే వారి జీవితంలో మనం ఏమి కనుగొనుచున్నాము? When they went through afflictions and tribulation, వారు శ్రమల ద్వారా హింసల గుండా వెళ్ళినప్పుడు God personally comforted them. దేవుడు వ్యక్తిగతముగా వచ్చి వారిని ఆదరించి ఉన్నాడు. That is personal comfort. అదే వ్యక్తిగత ఆదరణ. When there is nobody to comfort you, నిన్ను ఆదరించుటకు ఎవరు నీ దగ్గర లేనప్పుడు, when there is nobody to take care of you, నిన్ను పట్టించుకోవడానికి ఎవరికి వీలు కానప్పుడు, you don't worry about it. దాని గురించి నీవు చింతించవద్దు. You sit in the presence of నీవు God. దేవుని సన్నిధిలో కూర్చో. Personally God will come and comfort you. దేవుడు వ్యక్తిగతముగా నీ యొద్దకు వచ్చి నిన్ను ఆదరించును. Personally God will give his peace to you. దేవుడు వ్యక్తిగతముగా నీకు తన ఆదరణ అనుగ్రహించును. You will be able to experience God personally in your life. దేవుణ్ణి వ్యక్తిగతముగా మీ జీవితంలో మీరు అనుభవించగలరు. That is personal comfort. అది వ్యక్తిగత ఆదరణ. Second is collective comfort. రెండవదిగా ఉమ్మడి ఆదరణ. What is this collective comfort? ఈ ఉమ్మడి ఆదరణ అంటే ఏంటి? Collective comfort means comfort received through the church. ఉమ్మడి ఆదరణ అనగా సంఘమంతటి ద్వారా మీరు పొందే ఆదరణ. Read Isaiah chapter 66 and verse 13. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. As one whom his mother comforteth, so will I comfort you, and you shall be comforted in Jerusalem. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను.
యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. Ye shall be comforted in Jerusalem. మీరు యెరూషలేములోనే ఆదరించబడెదరు. God says that you will be comforted in Jerusalem. ఇక్కడ దేవుడు చెప్పుచున్నాడు మీరు యెరూషలేములో ఆదరించబడదురు. That doesn't mean that to receive the comfort literally we all should travel to Israel and Jerusalem. దాని అర్థం మనం ఆదరణ పొందడానికై మనం ఈ లోకంలో ఉన్న యెరూషలేం పట్టణానికి వెళ్ళాలి అని అర్థం కాదు. Jerusalem means the church of God. యెరూషలేము అనగా దేవుని సంఘము. Ye shall be comforted in Jerusalem. మీరు యెరూషలేములో ఆదరించబడదురు. That means the comfort in the church of God. దాని అర్థమేమనగా దేవుని సంఘములో మీరు పొందే ఆదరణ. So God gives a collective comfort also. దేవుడు మనకు ఉమ్మడిగా కూడా ఒక ఆదరణ అనుగ్రహిస్తాడు. Comfort in the church of God. దేవుని యొక్క సంఘములో ఆదరణ. Where you come and pour out your heart in the presence of God. మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు, you tell your problems to the servants of God. మీరు మీ సమస్యలను దేవుని సేవకులకు వివరించినప్పుడు, through testimonies you tell your problems to the whole church and request prayers. సాక్ష్యముల ద్వారా మీ సమస్యలన్నిటినీ సంఘముతో పంచుకొని ప్రార్థనా సహాయం కోరినప్పుడు, that is a collective comfort. అదే ఒక ఉమ్మడిగా దొరికే ఆదరణ. that is a comfort received in Jerusalem. అది యెరూషలేములో మీరు పొందే ఆదరణ. thirdly, మూడవదిగా eternal comfort. నిత్య ఆదరణ. eternal comfort. నిత్య ఆదరణ. This comfort you will not get in the world. ఈ నిత్య ఆదరణ మీరు ఈ లోకములో పొందలేరు. This comfort we will get when we finish our race. ఈ ఆదరణ ఈ లోకములో మన పరుగు మనం ముగించినప్పుడు పొందుకుంటాము. throughout our life we will have sufferings. మన ఈ జీవిత కాలమంతయు మనము శ్రమలు అనుభవించాలి. till the time we die we will go through problems and difficulties. మనము మరణించే వరకు ఈ లోకములో శ్రమల ద్వారా సమస్యల ద్వారా వెళ్ళవలసి ఉన్నది. when we finish our race, అయితే మనం పరుగు మనం ముగించినప్పుడు we will get a comfort. మనకు ఒక ఆదరణ దొరుకుతుంది. that is known as eternal comfort. అదే నిత్య ఆదరణ అని పిలువబడుచున్నది. God will give us eternal comfort. దేవుడు మనకు నిత్య ఆదరణ అనుగ్రహించును. for example, Lazarus, ఉదాహరణకు లాజరు, he was a poor man. అతను ఒక బీద వ్యక్తి. he was sitting at the gate of the rich man. అతను ధనవంతుని యొక్క ఇంటి ద్వారము యొద్ద కూర్చొని ఉన్నాడు. his body was full of sores. అతని శరీరం అంతయు పుండ్లు గలదిగా ఉన్నది. dogs used to come and lick his body. కుక్కలు వచ్చి అతని శరీరాన్ని నాకుతూ ఉన్నవి. nobody even taking care to come and do some dressing for him. అతని దగ్గరకు వచ్చి ఆ గాయాలను తుడిచి బాగు చేయడానికి ఎవరు అతని దగ్గర లేరు, ఆదరించేవారు లేరు. nobody is there to give him food. అతనికి ఆహారం ఇచ్చేవారు కూడా ఎవరు లేరు. whatever is thrown out of the rich man's table, that only he is eating. ఆ ధనవంతుని బల్ల యొద్ద నుంచి ఏవైతే బయటకు విసిరివేయబడుచున్నవో వాటినే తీసుకుని అతను తింటూ ఉండేవాడు. nobody is there to come and tell one word of comfort to him. అతని దగ్గరకు వచ్చి కనీసం ఒక్క ఆదరణ మాట పలికేవారు కూడా ఎవరు లేరు. every day he is living his life in tears. ప్రతిరోజు అతని జీవితం కన్నీళ్లతోనే అతను జీవించి ఉన్నాడు. every day he is just looking unto God. ప్రతిరోజు అతను దేవుని తట్టు చూచి ఉన్నాడు. nobody to comfort him. అతన్ని ఆదరించుటకు ఎవరూ లేరు. nobody to give him peace at all. అతనికి సమాధానం అనుగ్రహించేవారు ఎవరూ లేరు. might be he was counting or numbering his days. Lord, how long should I live like this? ఒకవేళ అతను తన రోజులు లెక్క పెట్టుకుంటూ ప్రభువా ఇంకా ఎంత కాలం నేను ఈ లోకంలో ఉండాలి అని అంటూ ఉండవచ్చు. Lord, how long this affliction for me? ప్రభువా ఈ లోకంలో ఇంకా ఈ శ్రమ ఎంత కాలం ప్రభువా? Lord, how long should I suffer like this? ప్రభువా ఈ విధముగా నేను ఇంకా ఎంత కాలము శ్రమ పడాలి? every day he is shedding his tears. ప్రతి దినము అతను కన్నీరు కార్చుచూ ఉన్నాడు. But in this world no comfort. ఈ లోకములో ఎటువంటి ఆదరణ లేదు. In the tribulation of this world no comfort for him. ఈ లోక శ్రమల మధ్యలో అతనికి ఎటువంటి ఆదరణ లేదు. In the suffering that is going, no comfort for him. అతను వెళ్ళుచున్న శ్రమల మధ్యలో అతనికి ఎటువంటి ఆదరణ దొరకలేదు. one day he died. ఒక దినం అతను మరణించి ఉన్నాడు. that was the day of his comfort. ఆ దినమే అతనికి గొప్ప ఆదరణ దొరికిన దినము. From that rich man's gate, ఆ యొక్క ధనవంతుని యొక్క ఇంటి ద్వారము నుంచి straightway he went to Abraham's bosom. అతను తిన్నగా అబ్రహాము రొమ్మునకు ఆనుకొనుటకై తీసుకొని పోబడి ఉన్నాడు. that is the eternal comfort. అదే ఒక నిత్య ఆదరణ. now no more tears. ఇక ఎంత మాత్రము కన్నీరు లేదు. no more boils in the body. ఎటువంటి పుండ్లు అతని శరీరంలో ఇక మీదట no లేవు. more dogs coming and licking the body. ఇక ఎంత మాత్రము కుక్కలు వచ్చి అతని శరీరాన్ని నాకవలసిన అవసరం no లేదు. more eating any stale food. ఎటువంటి
పాచి భోజనాన్ని తినవలసిన అవసరం లేదు. No more shedding tears. ఇక మీదట కన్నీరు కార్చవలసిన No అవసరం more లేదు. waiting for anybody to come and comfort. ఎవరైనా వచ్చి ఆదరించాలని ఎదురు చూడవలసిన అవసరం లేదు. Oh, I have received eternal comfort. ఇప్పుడు నేను ఒక నిత్య ఆదరణ పొందుకొని ఉన్నాను. Comfort in the presence of God. దేవుని సన్నిధిలో గొప్ప ఆదరణ. Comfort in the presence of Jesus. యేసు యొక్క సన్నిధిలో దొరికే గొప్ప ఆదరణ. That is the comfort God is going to give unto us. అదే దేవుడు మనకి ఇవ్వబోచున్న ఆదరణ. That is why Jesus said, అందువల్లనే యేసు చెప్పి ఉన్నాడు, in this world ye shall have ఈ tribulation. లోకములో మీకు శ్రమ కలుగును. In this world you shall have sufferings. ఈ లోకములో మీకు బాధ కలుగును. In this world you shall have problems and difficulties. ఈ లోకములో మీకు సమస్యలు బాధలు In సంభవించును. this world you have reproaches. ఈ లోకములో మీకు నిందలు In సంభవించును. this world you have mental pressure. ఈ లోకములో మీకు మానసిక ఒత్తిడి In కలుగును. this world you have lot of burden. ఈ లోకములో మీకు అనేకమైన భారములుండును. In this world you have anguish and sorrow. ఈ లోకములో మీకు విపరీతమైన వేదన దుఃఖము ఉన్నది. In this world you have rejection. ఈ లోకములో మీరు తిరస్కరించబడుదురు. When you are living in this body, in this world, you have all these things. ఈ లోకములో మీరు ఈ శరీరంలో జీవించుచున్నంత కాలము ఇవన్నీ మీకు సంభవించును. But be of good cheer. అయితే ధైర్యము తెచ్చుకొనుడి. Be of good cheer. ధైర్యము తెచ్చుకొనుడి. I have overcome the world. నేను ఈ లోకమును జయించి ఉన్నాను. Jesus says, I have overcome the యేసు world. చెప్పి ఉన్నాడు, నేను ఈ లోకమును జయించి I have ఉన్నాను. overcome tribulation. నేను శ్రమను జయించి I ఉన్నాను. have overcome sufferings. నేను శ్రమలను జయించి I have ఉన్నాను. overcome afflictions. నేను బాధలను జయించి I ఉన్నాను. have overcome sorrow. నేను దుఃఖమును జయించి I ఉన్నాను. have overcome everything. నేను సమస్తమును జయించి I ఉన్నాను. am with you. నేను నీతో కూడా I ఉన్నాను. am with you. నేను నీతో ఉన్నాను. I will personally comfort you. నేను వ్యక్తిగతముగా వచ్చి నిన్ను I ఆదరించెదను. will bring you to my house and comfort you. నేను నా ఇంటికి నిన్ను తోడుకొని వచ్చి నిన్ను ఆదరించెదను. And I will take you into my presence and eternally comfort you. నేను నా సన్నిధికి నిన్ను తీసుకొని వెళ్ళి నిత్యముగా నిన్ను ఆదరించెదను. You just go through the affliction joyfully. మీరు ఈ శ్రమలో సంతోషముగా ముందుకు సాగి వెళ్ళుడి. This affliction only for your blessings. ఈ శ్రమలన్నీ మీ ఆశీర్వాదము నిమిత్తమే. To change your character and make you like Jesus. నీ స్వభావమును మార్చి యేసువలే నిన్ను మార్చు నిమిత్తమే. So that you may learn the precept of God and walk with God. కాబట్టి మీరు దీని మూలముగా దేవుని గూర్చి గ్రహించి ఆయన మార్గములో నడుచునట్లుగా. So that you may be made worthy to enter into the kingdom of God. దీని మూలముగా దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మీరు యోగ్యులుగా So that మార్చబడినట్లుగా. you may not accept deliverance but be made worthy to obtain a better resurrection. దీని మూలముగా మీరు ఎటువంటి విడుదలను పొందుటకు ఇష్టపడకుండా ఒక శ్రేష్టమైన పునరుద్ధానము నిమిత్తమై మిమ్మును మీరు సిద్ధపరచుకొనుట. So that you may receive a comfort and comfort others in their tribulation and become a source of comfort. దీని మూలముగా మీరు ఆదరణ పొంది మీ ఆదరణ మూలముగా శ్రమ పడుచున్న ఇతరులను ఆదరించుట ద్వారా మీరే ఒక ఆదరణకు మూల కారణంగా మారునట్లుగా. Do not worry about your problems. కాబట్టి మీ సమస్యలను చూచి మీరు చింతపడవద్దు. You just open your mouth and say, Lord, it is for my good. మీరు నోరు తెరిచి దేవా ఇది నా మేలు కొరకై మీరు చేసి ఉన్నారని చెప్పండి. Lord, this affliction is for my good. ప్రభువా ఈ శ్రమంతయు నా మేలు కొరకే. Lord, this suffering is for my good. ప్రభువా ఈ శ్రమంతయు నా మేలు కొరకే. Lord, this sickness is for my good. ప్రభువా ఈ వ్యాధి నా మేలు కొరకే. Lord, this sorrow is for my good. ప్రభువా ఈ దుఃఖము నా మేలు కొరకే. Lord, this reproach is for my good. ప్రభువా ఈ నింద నా మేలు కొరకే. Lord, this rejection is for my good. ప్రభువా ఈ తిరస్కారము నా మేలు కొరకే. Lord, all this path is for my good. ప్రభువా ఈ మార్గమంతయు కేవలము నా మేలు కొరకే. Lord, give me your grace. ప్రభువా మీ కృప నాకు ఇవ్వండి. Lord, you personally comfort me. ప్రభువా వ్యక్తిగతంగా మీరే వచ్చి నన్ను Lord, ఆదరించండి. give me the comfort in Jerusalem. ప్రభువా యెరూషలేములో నన్ను ఆదరించండి. Lord, make me worthy for eternal comfort. ప్రభువా నిత్య ఆదరణకై నన్ను యోగ్యునిగా మార్చండి. When you close your eyes on this earth, కాబట్టి మీరు మీ కన్నులు మూసుకొని no, when you close your eyes on this earth, ఈ భూమిలో మీరు మీ కన్నులు మూయబడిన తరువాత you will go to be with Jesus. మీరు యేసుతో కూడా వెండుటకై You will వెళ్ళనయ్యున్నారు. receive eternal comfort. మీరు ఒక నిత్యమైన ఆదరణను పొందనయ్యున్నారు. Nobody will snatch that comfort from you. మీ యొద్ద నుంచి ఆ ఆదరణను ఎవరు దొంగిలించలేరు. Zion and New Jerusalem will be your eternal comfort. మీరు ఆ నూతన యెరూషలేమే మీ యొక్క నిత్య ఆదరణ అయ్యున్నది. Let us not be discouraged.
discouraged. కాబట్టి మనం అధైర్యపడవద్దు. In this world we have ఈ tribulation, లోకములో మనకు శ్రమ కలుగును, but let us be of good cheer. అయితే ధైర్యము తెచ్చుకొందము. Jesus has overcome the world. యేసు ఈ లోకమును జయించి ఉన్నాడు. He will give us grace to overcome everything in this world. ఆయన సమస్తమును జయించుటకై తన కృపను మనకు అనుగ్రహించును. He will comfort us. ఆయన మనల్ని ఆదరించును. He will make us ready for his eternal kingdom. ఆయన తన నిత్య రాజ్యము నిమిత్తమై మనలను యోగ్యులుగా మార్చును. May the Lord bless us all. దేవుడు మనలందరినీ సిద్ధపరచును గాక. భువి